back to Southern Travel Presents Way Daru Way, powered by Nandini Home Appliances. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఫుల్ జోష్తో అసలు ఏం తగ్గలేదు, వచ్చేసిండు ఒక చిన్న తమ్మి రాజన్న. అసలు ఎట్లాంటి పాట పాడుతావు? జోర్దారు వాడేస్తావా ఇప్పుడు? ఓకే అక్క, జోర్దార్. ఏ పాట పాడుతున్నావు? తెలిసిన పాటనే అందరికి. మా ఊరి సింతల్లా కోలాట మాడేటి పిల్ల. సూపర్, పాడేసి. మీ అయ్యతో చెప్పిరా మల్లా మనం వాడుకుందాము, మీ అయ్యతో చెప్పిరా మల్లా. తీసేను కాడ నేను పోతుంటే, మక్క మలుపు కాడ నువ్వు చూస్తుంటే, తీసేను కాడ నేను పోతుంటే, మక్క మలుపు కాడ నేను చూస్తుంటే, పిల్లాని వల్లోనే వాలిపోవాలా, నా మనసులోనే హాయే కలగాల. పిల్లాని వల్లోనే వాలిపోవాలా, నా మనసులోనే హాయే కలగాల. ముద్దుల్లో ముంచేస్తా, కౌగిట్లో బంధిస్తావో పిల్ల, ఓ పిల్ల. వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనం వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మనసైనా దాని రంగేలి రవ్వ, చక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా. మనసైనా దాని రంగేలి రవ్వ, చక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా. ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన మేయిస్తా మల్లా. ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన మేయిస్తా మల్లా. నీ నడుము వయ్యారం నిన్నరక సింగారమో పిల్ల, ఓ పిల్ల. వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనం వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనం వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనం వాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. అన్నా చెప్పక్క. వచ్చేసిందా మన వాడికి? మళ్ళీ అయ్యాక చెప్పి. ఆల్రెడీ వచ్చేసింది, అయిపోయింది. ఓ ఆల్రెడీ వచ్చేసి అయిపోయిందా? రే అక్క అయిపోయింది, మొత్తం అయిపోయింది. భోజనాలకు వచ్చేసినాం, దుమ్ము లేచింది మళ్ళీ. సూపర్, ఈ వాయిస్ రేంజ్ చాలా బాగుంది. మనం వాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా మల్లా, ఇట్లాంటివి బాగా పలుకుతున్నాయి వాయిస్లో. ఆడపిల్ల ఇట్లనే వాడితే ఎట్లుంటుంది ఒక అబ్బాయిని చూసి అని ఒక టాక్ వచ్చింది నాకు. మనం వాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా, మనం వాడుకుందాము నీ అయ్యతో చెప్పిరా మల్లా. సూపర్ అక్క. ఏ ఆడవాళ్ళు ఎందుకు పాడకూడదు కదా? అవునక్క, పాడదాం మనం అప్పుడప్పుడు. సరే మేడం, నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. వచ్చినప్పటి నుండి మేడం ఒక్క పాట పాడారు, నేను మాడిన తర్వాత నా పాటను పాడి నచ్చింది, సూపర్ నచ్చింది పాట. అండ్ నీ గొంతులో జిలుగులు బాగా నచ్చాయి. ఇంకన్నా ఏమంటారు? నిజంగా ఆడలు వాడాలి, మొగుళ్ళు వాడద్దు పాట. ఎందుకంటే ఏదైనా సరే అట్లా రావనేది ఆడలు వాడితే అందం, కానీ మొగుడు వాడితే వాడు దయ్యం లేక పుస్తకం లేకంటే. ఇంకన్నా ఈసారి మా గురించి అట్లా అసుంటిది రాస్తే అక్కతో వాడిపిస్తా. ఇక ఇది మంచి పాట, ఇది యాక్చువల్గా చాలా పాపులర్ సాంగ్ ఇది. దీని మూలం కూడా వాడు చెప్తారు బాగుంటుంది. మామూరి మామన పూరి పూరి జాంతుడా. మా ఊరి సింతల్ల కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల. మన
మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా మా ఊరి మామన పోరిన నాన్న చూడుతోనా ताना ये कई पीछे बोला नन्ना तीर सेना 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 సూపర్. బాబు ఇవాళ వచ్చినందుకు నాకు సరి అసలు మీరు అద్భుతంగా డాన్స్ చేస్తారు మీరు ట్రై వాడు హ్యాపీ నేను వచ్చిన దానికి రెట్టింపు ఆనందం మీరు నమ్ముతారు ఆ చేతులు ఊపడానికి ఒరిజినల్ ఒక ఆర్ట్ ఉన్న వాళ్ళు అంతా అద్భుతం చేస్తారు బాగుంది నిజంగా చాలా బాగా ఇస్తుంది నిసార్ భాయ్ మీరేమంటారు? చాలా బాగుందంట. అంటే అంత రేంజ్ లో ఒక వరంగల్ శంకర్ వాయిస్ ఉన్నాం, ఒక వందేమాత శ్రీనివాస్ వాయిస్ ఉన్నాం, ఆ టాప్ లో కూడా అంత టాప్ లోకి వెళ్ళి మళ్ళీ డౌన్ లోకి వచ్చి కొడుతున్నా ఆట పాటతో మెప్పించు. ఒక్క మాట చెప్పాలంటే కౌశల్య వచ్చి డాన్స్ చేసిందంటే ఎంతకని ఇంకేం చెప్తాను. కౌశల్యకి ఎన్ని మార్కులు ఇస్తావు? 9. వెంకన్న హలో ఇది డాన్స్కి రాజనా ఇవాళ అందరు దిల్ ఖుషి అయిపోయింది. అక్క ఆ? అసలు జడ్జెస్ ని వచ్చి డాన్స్ చేపించినావు అంటే సూపర్ అసలు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రాజనా. ఇప్పుడు ఒక సూపర్ కంటెస్టెంట్ వచ్చేస్తుంది. ఇంతమంది ఒకెత్తు అయితే ఈ షిట్టి షెల్లే అందరికంటే ఒకెత్తు అనమాట. చూడనికి ఇంత ఉంటుంది కానీ ఇంత లెవెల్లో వాడుతుంది. సో ప్లీజ్ వెల్కమ్ అక్షితా షెల్లే. సూపర్ అక్షితా షెల్లే. ఇట్లా మాట్లాడితే షెల్లే నీతోని అసలు ఏమన్నా నువ్వు ఇవాళ ఏం పాట పాడుతున్నావు? అత్తో నేనేమిది నీకు అప్పుడే అత్త వచ్చేసిందా? అత్తో నేనేం చేస్తానని పాడుతున్నావా? ఎవరు నేర్పించిండ్రు? నాన్న నాన్న నేర్పించిండా? అయితే నాన్న కంటే మంచిగా పాడతావా? పాడు పక్కా తగ్గేది లేదు. తగ్గి నీకు ఫస్టా నాన్న ఫస్టా చూద్దాం. పాడేసే. అత్తో నేనేమిదెత్తు తేతే మట్టె డప్పులు నేనడతెత్తు అత్తో నేనేమిదెత్తు అత్తో నేనేమిదెత్తు తేతే మట్టె డప్పులు నేనడతెత్తు అత్తో నేనేమిదెత్తు నీ కొడుకు చదివిన సర్టిఫికేట్ అన్ని వర్కట్టము కొరికే కాపాడి పెట్టినవు ఉద్యోగము లేదు ఉపాయము రాదు ఊరి మీద పడి ఊకే తిరుగుతుండు కూలి నాలి వేసి కూడొండి పెడుతుంటే కూలి నాలి వేసి కూడొండి పెడుతుంటే తిని ఊకే ఉండక తిడుతుండు కొడుతుండు అత్తో ఓ అత్తో నా అత్తో నేనేమిదెత్తు తేతెమ్మంటే డబ్బులు నేనడతెత్తు అత్తో నేనేమిదెత్తు అత్తో నేనేమిదెత్తు తేతెమ్మంటే డబ్బులు నేనడతెత్తు అత్తో నేనేమిదెత్తు
వచ్చినాయా పుట్టినింటి లొల్లి మెట్టి నువ్వు కూడా ఈ ఇంటి కోడలు వేకేదమ్మ కొడుకు పెళ్లి చేస్తే కొమ్ములు వచ్చినాయా కట్నము కోసమే కొడుకును కన్నట్టు నన్నెందుకు అష్ట కష్టాలు పెడతావు పుట్టినింటి నొద్లి మెట్టింటికొచ్చిన పుట్టినింటి నొద్లి మెట్టింటికొచ్చిన కోడలు పైసల చెట్టను కున్నావా అత్తో ఓ అత్తో నా అత్తో నేనేమిదెత్తు తేతెమ్మంటే డబ్బులు నేనాడతెత్తు అత్తో నేనేమిదెత్తు 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 తేతెమ్మంటే డబ్బులు నేనాడతెత్తు అత్తో నేనేమిదెత్తు తేతెమ్మంటే డబ్బులు నేనాడతెత్తు అత్తో నేనేమిదెత్తు సూపర్ అక్షిత. కౌశల్యక్క అక్షితకి ఏం సమజైందంటే ఇది పాట అని సమజైంది అంతే కదా అని పాడేసింది. పాట అని సమజైంది పాడేసింది అంతే అంతే కదా. కదా. అది ఈ సైజ్ కి అంతనే చాలు. అంత అంత చాలు, కదా. ఇంకొద్దు అక్కడి నుంచి పైకి వెళ్ళకు. ఎందుకంటే చాలా అర్థం ఉంది పాటలు. ఏమంటే నేను చాలా ఇట్లాంటి ఫ్యామిలీస్ని కూడా చాలా చూసాను, చాలా దగ్గరగా కూడా చూశాను. ఏమంటే వాళ్ళు హస్బెండ్ తాగేసి ఎప్పుడు రావడం, పాప మా అమ్మాయి 4 ఇళ్లలో పని చేసుకొని ఈ 3 పిల్లలు లేకపోతే 2 పిల్లలు డబ్బులు తీసుకెళ్ళడం, ఈ డబ్బులు ఆయన లాగేసుకోవడం, నెల జీతం రాగానే ఆయన లాగేసుకోవడం, మళ్ళీ పోయి తాగడం, మళ్ళీ చేయడం, కాయ కష్టం చేసే ఇట్లాంటి ఒక ఆడపిల్లకి అత్త దగ్గర సపోర్ట్ రాకపోతే, అత్త నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటే కూడా నువ్వు సంపాదించు అనే అత్త కోసం ఈ పాట. అంటే సపోర్ట్ రావాలి ఒక ఆడదానికి, ఒక అత్త నుంచి ఇంకొక ఆడదానిగా రాకపోగా ఇంకా కొడుకుని సమర్థిస్తుంది అని చెప్పి పాపం ఆ అమ్మాయి బాధ వెళ్ళగొక్కుంటూ పాడే పాట భలే ఉంది నాన్న. సూపర్గా పాడేవు అసలు. నువ్వు నీకు అర్థం అవసరం లేదు, ఇంకా దానిలో ఇంకా ఫీల్స్ అవన్నీ కూడా నీకు అవసరం లేదు. పెద్ద అయిన తర్వాత నీకు అదే అర్థం అవుతుంది. కానీ చక్కగా పాడావు, ముద్దుగా పాడావు, క్యూట్. సూపర్. ఇంకా బాగుంది. వాళ్ళ ఆయన నేర్పినంటే నాయన కంటే, ఎందుకంటే చార్లీ చాప్లిన్ మహానటు పోటీ ఆయన యాక్షన్ చేయడానికి పోటీ పెట్టారట. పోటీ పెడితే అందరూ వచ్చి యాక్షన్ చేస్తే చూద్దామని చార్లీ చాప్లిన్ ఆయన యాక్షన్ చేయడానికి పోయింట. కానీ అందులో అందరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చార్లీ చాప్లిన్, అందులో అందరికంటే లాస్ట్ వచ్చినట్టు. అంటే ఆయన నేర్పిన ఆయన కంటే అద్భుతంగా పడుతుంది పాప. థ్యాంక్ యూ సార్ బాయ్. ఈ పాట ఎప్పుడో చాలా రోజులకి రాసిన పాట ఇది. నిజంగా నేను ఎప్పుడు ఇంత పెద్ద వ్యక్తి పాడే అవకాశం నాకు రాలే. ఇలా అక్షిత ద్వారా వరకట్న సమస్యని ప్రపంచానికి చూపెట్టే ఒక అవకాశం అక్షిత ద్వారా నా పాట రావడం చాలా సంతోషంగా ఉంది. సూపర్. అక్క ఎన్ని మార్కులు ఇస్తారు? 8. ఇంకా మీరెన్ని మార్కులు ఇస్తారు? 9. థ్యాంక్ యూ సార్. 17. జర నవ్వుచలే, ఖుషిగండు. నాయన ఓడగొట్టినావా? హైఫై ఇచ్చుకో. ఎంకన్నా ఇడికి వచ్చేసాలన్నాను, అప్పంచి ఇంతజారు చేస్తున్నాము. గట్టిగా సీట్లు పోగాల, సీట్లు. నిజంగా మంచి గొంతులు అందరివి. చాలా అంటే మట్టి ఇవన్నీ ఇలాంటి స్టోరీలు వచ్చినా దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. పెద్ద ఏజ్ ఉన్నా వీళ్ళ గొంతుల్లో మార్పు లేదు. పైగా ఒరిజినల్ ఆర్టిస్టులు అంతా. తర్వాత ఇవాళైతే నేను మీ యాంకరింగ్, అమ్మ కౌశల్య డ్యాన్సు, పిల్లలందరి పాటలు, ఆ ఉత్తరాంధ్ర పాట, ఇతని అన్ని ఆర్టిస్ట్ బాగా పర్ఫెక్ట్. అందరూ ఎవరి కాళ్ళు సాటి ఆ గ్రామీణ ప్రాంతాల్లోకి ఆ పాటలు తీసుకొచ్చి పాడాలి. ఇది ఊరికే కాకుండా చాలా ఒక ప్రజా కళలను, సాహిత్యాన్ని, జానపద వాంగ్మయం అన్నాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ. అది కాపాడాలా. దాన్ని కాపాడాలంటే మీరు చేయగలరు. మీకు ఇంత మంచి ఎంకరేజ్ ఏమున్నది. కౌశల్య గారు ఉన్నారు, నిసారు వీళ్ళందరూ కనుక మంచి బ్రహ్మాండ, చిన్న తల్లి, అందరు బాగున్నారు. థ్యాంక్ యూ అన్న.
ఎపిసోడ్ చూసింది కదా, అసలు ఏమన్నా జబర్దస్త్ ఉండే కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఇంకా సూపర్ వచ్చేసాం, మస్తు మస్తు పాటలు, అసలు జబర్దస్త్ జానపద జంగ్తో మేము ముందుంటాం. అంతవరకు ఒక్కసారి మేము అందరం కలిసాక అనేద్దామా, వేదరు వేయ్. అందమైన దానా చందమామ లాంటి దానా అందమంతా నాది మైసూరి లబ్బరు బొమ్మ. వాయిస్ తగ్గించి అట్లా ఏమన్నా ఇట్లా కొంచెం సస్పెన్స్ ఇచ్చి అట్లా వదులుతావని అనుకున్నా. ఎర్ర చీర కట్టినావు, కొప్పేమో పెట్టినావు, ఎంత చక్కగా పాడినావే మా చిట్టి తల్లి అక్షిత, ఎంత చక్కగా పాడినావే మా చిట్టి తల్లి అక్షిత.